రోజు 15 డివిజన్ తరపు నుంచి పట్టణ ప్రజలకు మా బూత్ అధ్యక్షులు మా 15 డివిజన్ తరపు నుంచి పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు సంతోషకర విషయం ఏంటంటే శ్రీ నరేంద్ర మోడీ గారు పసుపు బోర్డు ఈ నగర పట్టణానికి తెచ్చిపెట్టడం ప్రజలందరూ ఆనందపడుతున్నారు కాబట్టి శ్రీ ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు ఎంతో కష్టపడి హర్నిశాలు కష్టపడి స్పైస్ బోర్డుకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేసినా ఇక్కడి ప్రజలు ఇక్కడి మితపక్ష పార్టీలు అన్నీ ఎంతో హేళన చేసే పద్ధతులు చేసిరు. మరి ఈరోజు అరవింద్ గారు ఎంతో కష్టపడి ఆర్మూర్ పట్టణానికి నిజాం పసుపు బోర్డు తేవడం జరిగింది. ఈరోజు పట్టణము ప్రతి డివిజన్ పట్టణంలో సంతోషంగా ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. అయితే ఆర్మూర్ పట్టణానికి చెందిన మన ప్రియతమ నాయకుడు పల్లె గంగన్న గారికి జాతీయ బోర్డు చైర్మన్గా చేయడం ఈ నిజామాబాద్ పట్టణానికే మరి ఘనత. ఈ ఘనత తెచ్చిన అరవింద్ గారికి కూడా చాలా సంతోషం. ఎందుకంటే అరవింద్ గారు ఈ ఒక్క పనే కాదు చేయడం, ఆయనకు ఎన్నో అవగంతలు ఎంతో మంది ఏదో అన్నారు. కానీ ఈరోజు ఈ అరసపల్లి బ్రిడ్జ్ నుంచి ప్లస్ మాధవ్ నగర్ బ్రిడ్జ్ కానీ మామిడిపల్లి బ్రిడ్జ్ కానీ ఇంకా ఆయన ఒంటెత్తు పోకడలతో ఎవరి మాట వినకుండా పని చేయడం అనేది ఒక ఎంపీకి ఈ ఎంపీకే తగింది. మరి ఎవరు ఇటువంటి పనులు చేయలేరు. నిజామాబాద్కు మంచి ఓవర్ బ్రిడ్జులు తేవడం, దానికి శాంక్షన్ చేయడం ఈ ఘనత మా ఎంపీ గారికే దక్కిందని మేము చాలా సంతోషపడుతున్నాం. అయితే మొన్న కవిత గారు వచ్చారు. కవితక్క మళ్ళీ నేను చెప్తున్నాం వినండి. ఆ రోజు వచ్చి మా ఎమ్మెల్యే ఎంపీకి ఏమన్నారు, మీరు ఎక్కడ పోయినరో కొబ్బరికాయ నోచుకోలేనన్నారు. మరి ఈ ఓవర్ బ్రిడ్జిల నుంచి శాంక్షన్ చేసి 137 కోట్లు శాంక్షన్ చేసి అర్షపల్లి నుంచి మామిడిపల్లి దాకా అరవింద్ గారు కొబ్బరికాయలు కొట్టలేదని అడుగుతున్నాం ఈరోజు. మరి మా ఎమ్మెల్యే గారు ఎటు పోయినరో ఏమో అని అన్నావు ఆ రోజు. మరి మా ఎమ్మెల్యే గురించి అనే అర్హత హక్కు నీకు ఏమాత్రం లేదని గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు అర్షపల్లికి మీ ఎమ్మెల్యే గారు ఏదైతే గణేష్ గుప్తా గారు ఉన్నారో ఇది దత్తా తీసుకుంటామని చెప్పారు. ఏం చేసిండు? ఈరోజు ఏం చేయలేకపోయినావు. మరి మీరేం చేసిరు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం లేదు, ఓవర్ బ్రిడ్జ్ మీ ప్రభుత్వంలో అయ్యేది. కానీ కాకపోవడం ఎందుకంటే మీరు ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి జనపల్లి దాకా భూములు కొని దాన్ని బైపాస్ రోడ్డుకు చేయకుండా అక్రమంగా మీరు చేసిరు. కాబట్టి ఈరోజు అరవింద్ దీన్ని ఎదిరించి ఈరోజు మాకు బ్రిడ్జులు కానీ పైస్ బోర్డు ఆర్మూర్ కానీ తెచ్చిపోవడం చాలా తిప్పదు అనేది రుజువైందని మీ ప్రజలు కోరుకుంటున్నాం. అరసపల్లి ప్రజలకు 15వ డివిజన్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మన పసుపు బోర్డు శాంక్షన్ చేయడం వలన ఈరోజు మన అరవింద్ అన్న గారు మరి ఆయన సలహాతో ఈరోజు మన ఆర్మూరు మండలానికి పసుపు బోర్డు ఇప్పించడం జరిగింది. అరవింద్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు పల్లె గంగారెడ్డి గారు చైర్మన్గా నియమితులయ్యారు. ఆయనకు అన్నగారికి సుఖ మరి అందరికీ కృతజ్ఞతలు. ఈ పసుపు బోర్డు ఇప్పించినందుకు బీజేపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. అదే అరవింద్ అన్న గారి సుఖ అదేవిధంగా ఎల్లవెల్లల ఇదే కృషితో పని చేయాలని అరవింద్ అన్నని కోరుతున్నాము. మరి అదేవిధంగా ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అరసపల్లిలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసిరు. మళ్ళీ అరసపల్లి కలెక్టర్ ఆఫీస్ నుంచి మళ్ళీ కొత్త రోడ్స్గా శాంక్షన్ అవుతున్నది. అరవింద్ అన్న గారికి సంతోషము. ఇక ఎల్లవెల్ల ఇదే కృషి చేయాలని అరవింద్ అన్నని మరి మా ఎమ్మెల్యే గారి సుఖ సహకారంతో అన్ని కృషులు చేయాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.